రైతు మిత్రులకు జై కిసాన్. నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకేష్ రైతుబడి. ప్రజెంట్ ఇప్పుడు నా పొలం వద్ద ఉన్నా నేను. ఇప్పుడు మనం అప్సా 80 మనం ప్రతి దాంట్లో నేను వినియోగిస్తా. స్టార్టింగ్ అప్పుడు వేసేటప్పుడు కూడా దుక్కిలో ఇది 160 ml నుండి 200 ml వరకు కలుపుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది నాట్లు వేసి మనం చూసినట్టయితే 16 రోజులైంది. ఈ రోజుకు 16 రోజులైంది. దీంట్లో మనం వివిన్ కంపెనీ వారి ఓం 5G గుళికలు మనం గంట గోళీలు వాడుతున్నా ప్రజెంట్. దాంట్లో ఒక 10 kgs యూరియా, ఈ మన ఎకరం పొలం ఉంది, ఎకరం పొలానికి 10 kgల యూరియాతో పాటుగా వివిన్ 5G ఓం 5G వివిన్ కంపెనీ వాళ్ళది 10 kgs ఉన్నాయి ఈ గోళీలు. ఇది కలపడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా కలుపుకుందాం. మొత్తం యూరియా 10 kgలు, ఈ గంట గుళికలు 10 kgలు, మొత్తం కలిసి 20 kgs అయింది ఎకరం పొలానికి. దాంట్లో మనం ఇప్పుడు అప్సా 80 మనం వాడాలి. దీనికి ట్యాగ్ వచ్చింది అప్సా 80. దీన్ని ఎలా యూజ్ చేస్తారు ఏం కథ అనేది దీనిపైన అంత వివరించి ఉంటుంది. ఇది మొత్తం ఇంగ్లీష్లో, హిందీలో ఉన్నది, తెలుగులో కూడా ఉంది. మనం చూసినట్టయితే తెలుగులో కూడా మనకు కనిపిస్తుంది. ఉంది. దీన్ని ఇట్లా చేతిలో తీసుకొని అంచనా చొప్పున ఇలా తీసుకోవాలి, ఇలా కలుపుకోవాలి. ఇంచుమించు నాకు అంచనా ఉంది కాబట్టి ఒక 40 నుండి 50 ml అనుకుంటున్నాను, తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేయాలి. మొత్తము ఇది మంచిగా కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి. ఇది మనం ఇంతకుముందు ఇక 3 ఎకరాలకు మా అన్నయ్య దానికి మా దానికి 3 ఎకరాలకు ఇది వాడినా. అప్పుడు ఇంకా కొంచెం మనకి ఇలా మిగులుంది, ఒక జస్ట్ ఒక 20 ml వరకు ఉంటుంది. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం వాటర్, దీంట్లో కొంచెం ఒక 5 నుండి 10 ml వాటర్ పట్టేసి మళ్ళీ దాంట్లో కలుపుకుందాం బాగా. మనం ఇట్లా కడుక్కున్నా కాబట్టి దీంట్లో పడితే ఓన్లీ ఇంత నురుగు వచ్చేసింది. అప్ సైడ్ మనం చూసినట్టయితే బోర్డు దగ్గర ఇది ఇంతకుముందు నేను అప్ సైడ్ పట్టుకున్నాను కదండి, ఒకసారి చూడండి. ఈ నురుగు మొత్తం ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. మనం అప్ సైడ్ పట్టుకున్నాం కాబట్టి ఒకసారి చూడండి మన నురుగ ఎంత ఎక్కువ వచ్చిందో. ఓన్లీ మనం చేత కంటింది అని మాత్రమే కడిగేసిన. ఇలా వాటర్ నింపినా, ఇప్పుడు అందులో కలిపి పోసుకున్నాం. ఇంతకుముందు కొంచెం మనం కలిపాము, ఇది వాటర్ కలిపితే మళ్ళీ ఇది కూడా సేమ్ మందులాగా తయారైపోయింది, అప్ సైడ్ లాగా తయారైపోయింది ఆ వాటర్ కూడా. అందుకనే రైతులకు రెఫర్ చేస్తాను నేను, కొంచెం వాటర్ కలిపితే 5 ఎకరాలకు 1 లీటర్కు 5 ఎకరాలకు వచ్చేది 6 ఎకరాలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతి దాంట్లో నేను అప్సా 80 విరివిగా వాడతా. అసలు దీంట్లో మా దాంట్లో ఎటువంటి ఎరువు నేను ఇంతదాకా వాడలేను. ఇప్పటికీ ఒక 6 సంవత్సరాల క్రితం నేను ఎరువు వాడిన తప్ప మళ్ళీ దీంట్లో ఇప్పటికీ కోడి ఎరువు, మేకల ఎరువు మాత్రం ఇప్పటిదాకా పోయలేను నేను. అంతకుముందు ఎక్కువ పంట రాకపోయేది, ఇప్పుడు అప్ సైడ్ వాడుతున్నప్పుడు కాబట్టి మొన్న పోయిన పంట బాగానే వచ్చింది నాకు, వర్షాకాలం పంట. ఇలా 1కి 2 సార్లు మంచిగా కలుపుకోవడము ఉత్తమము. అంతా కలుస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ 10 kgల యూరియా మాత్రం తీసుకున్నా, 10 kgలు ఓం 5G వివిన్ ఓం 5G తీసుకున్నాను కాబట్టి ఓన్లీ 20 kgలు. ఇది ఇంచుమించు నాకు ఎకరం ఉంది, ఎకరంలో ఇది సరిపోతుంది నాకు. ఓన్లీ ఇది గంటలు పోయడానికి. మళ్ళీ అప్సా 80 ఏమో పూర్తి ప్రొటెక్షన్ ఇస్తుంది పంటకి, ఎలాంటి తెగులను ఆశించకుండా మొక్కలకి నిరోధక శక్తి ఎక్కువ ఇస్తుంది కాబట్టి అప్సా 80 ఎక్కువ వాడతా. భూమిలో నాకు లఘు కూడా లేదు, దాని గురించి ఇలా అప్సా 80 కలిపిన. ఇప్పుడు మనం కలిపాను కాబట్టి ఇప్పుడు ఈ ఎకరానికి ఇది 20 kgలు
చల్లేద్దాం. అంతకుముందు మన పొలం చూసినట్టయితే 15 రోజుల నుండి 16 రోజులు అయింది. ఈలకి 16 రోజులు అయింది. సరే మనం చూడండి పంట ఎలా ఉందో. ఇలా మనం చల్లుకునే ముందు నీళ్లు ఎక్కువ పెట్టకూడదు, పల్సగా పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ పెట్టుకోకూడదు. ఎక్కువ వాటర్ పెట్టుకుంటే ఎందుకంటే కింద మళ్ళీ పోతాయి వేరే దాంట్లో, వేరే దొయ్యలకు. ఇప్పుడు మనం ఎంత తక్కువ నీళ్ళు పెట్టుకుంటే అంత నయ్యం. అందుకని నేను చాలా తక్కువ తెలుసాను, కొంచెం పులుసుగా పెట్టాను, తక్కువ మోతాదులో పెట్టాను. ఇప్పుడే మొత్తం గంటగోళీలు యూరియా విత్ అప్సైడ్ కలిపి నేను చల్లడం జరిగింది. ఇప్పుడు మనం చేసి చూసినట్టయితే ఇలా బ్లాక్గా ఉంది. మనం ఇక్కడ ఏం లేదు, వాస్తవానికి దీనిలో ఏం లేనే లేదు. మనం కడిగితే ఇప్పుడు ఎంత నురుగు వస్తుంది, ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది. అప్సైడ్ అనేది ఒక స్ప్రెడర్. మనం ఏ మందు తీసుకొచ్చినా దాన్ని స్ప్రెడ్ చేయడానికి అప్సైడ్ ఉపయోగపడుతుంది. మీరు చూసినట్టయితే చేతి కడుగుతున్నా, చూసినట్టయితే నురుగు చూడండి. చూడండి ఎలా స్ప్రెడ్ చేస్తుందో. ఏదైనా మందును మనం తీసుకొచ్చినట్టయితే అయితే దుక్కి యూరియాలో అయినా సరే, అమోనియా పొటాషియం అలా ఏదైనా సరే, లేదా స్ప్రేలలో అయినా సరే. స్ప్రేలలో అయితే ఒక డబ్బా, ఒక 20 లీటర్ స్ప్రే డబ్బాకి 10 ml అప్సైడ్ సరిపోతుంది. గడ్డి మందుకి అయితేనేమో 20 ml తప్పకుండా వాడాలి. దుక్కి యూరియా అమోనియా పొటాషియం లాంటి దాంట్లో 150 నుండి 200 ml మధ్యలో. భూ సారాన్ని బట్టి ఎక్కువ తక్కువ నిర్వహించుకోవడం రైతుల చేతుల్లోనే ఉంది. తప్పకుండా అప్సైడ్ వాడండి.